హలో అండి. అందరికీ నమస్కారము. ఈరోజు అంగారకి సకటహర చతుర్థి అండి. అయితే ఎవరైనా సకటహర చతుర్థి వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. అలాగే ఏంటంటే దీన్ని అంగారకి సకటహర చతుర్థి ఎందుకు అంటారు అంటే మంగళవారం రోజు పడడం వల్ల దీన్ని అంగారకి అని అంటారు. అయితే అంగారకుడు అంటే కుజుడనమాట. మన జాతకంలోని కుజుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే ఈరోజు మాత్రం దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది. మీకందరికీ తెలుసు కదా! ఈరోజు మనం వినాయకుడికి పూజ చేస్తాము. అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఎర్రటి పుష్పము, ఎర్రటి వస్త్రము, అలాగే ఎర్రటి చందనం ఉంటుంది కదండీ! అంటే సింధూరం అంటాము. అది సమర్పిస్తే మంచిది. మట్టి ప్రమిదలోనే దీపం పెడితే మంచిదండి. ఎందుకంటే కుజుడికి సంబంధించింది కాబట్టి. అలాగే నేనైతే నైవేద్యం కూడా అంటే మా ఇంట్లోనే కర్బూజా వాటర్ మెలన్ ఉంటే అది కట్ చేసేసి ఇంకానేమో ఇంకో స్వీట్ అనమాట. అది కూడా ఉంటే అది పెట్టాను. అయితే వినాయకుడికి మోదకులు ఇష్టం కాబట్టి మీరది పెట్టుకోవచ్చు. ఇదేనండి. అంటే ఫస్ట్ వినాయకుడికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే గణేష్ చాలీసా, ఇంకా వినాయకుడికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు మనము హనుమాన్ చాలీసా ఓ 7 సార్లు కానీ, లేపోతే 9 సార్లు గానీ, 11 సార్లు కానీ చదివితే దానివల్ల మనకి కుజుడు ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే ఎవరైనా కావాలంటే సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేసినోళ్ళు సుబ్రహ్మణ్యంకి కరావళం స్తోత్రం కూడా చదివితే మంచిదండి. అలాగే అది కాకుండా రుణ విమోచక స్తోత్రం అనేది ఉంటుంది కదండీ! అది కూడా చదవండి. ఇది చేస్తే కంప్లీట్ అవుతుందనమాట. అంగారక వినాయక సకటహర చతుర్థి అనేది కంప్లీట్ అవుతుంది.